నమస్తే ఫ్రెండ్స్, నేను మిమ్మల్ని వెల్కమ్ బ్యాక్ టు మీతో మీ నేస్తం. ఈరోజు మన ఈ వీడియోలో దగ్గుతో చాలామంది బాధపడుతూ ఉంటారండి. నైట్ అసలు నిద్రే ఉండదు, అంత దగ్గుతో బాధపడుతుంటారు. వాళ్ళ కోసం ఒక మంచి హోమ్ రెమెడీ అయితే నేను తీసుకొచ్చాను. ఈ రెమెడీ కానీ మనం నైట్ వేసుకుంటే ఉదయానికైతే దగ్గు అనేది అస్సలు ఉండదండి. మేము ఎప్పుడు కూడా ఇలానే వాడతాము. మేము అసలు ఇంగ్లీష్ మెడిసిన్ అనేదే వాడమండి. ఆ హోమ్ రెమెడీ ఏటో ఇప్పుడు చూసేద్దాం రండి. ఇదిగోండి, ఇది కరక్కాయ పొడి అండి. ఇది మనకి బయటన ఆయుర్వేదిక్ షాపుల్లో దొరుకుతుంది. ఒక ప్యాకెట్ 50 రూపాయలండి. మేము చాలా రోజులు అయింది ఇది తీసుకొచ్చి. నేను మా పిల్లలు అయితే దీన్ని ఇప్పుడు వేసుకుంటున్నామండి. నేను 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. చిన్న పిల్లలకి మనం 1 ఇయర్ నుంచి 5 ఇయర్స్లో పిల్లలకి ½ టీ స్పూన్ సరిపోతుంది. 5 to 10 ఇయర్స్ పిల్లలకి 1 టీ స్పూన్ సరిపోతుందండి. మేము ముగ్గురం వేసుకుంటాం కాబట్టి నేను 1 టేబుల్ స్పూన్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు మనం ఇందులోకి తేనె యాడ్ చేసుకోవాలండి. కరక్కాయ తేనె అనేది హెల్త్కి చాలా మంచిది. నైట్ వేసుకుంటే ఉదయానికి మోషన్ కూడా ఫ్రీ అవుతుందండి ఇలా వేసుకోవడం వల్ల. దానికోసం నేను ఒక వీడియో అయితే పెడతాను, తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఇది నల్లగా ఉంది అని అనుకోవద్దు, ఇది ఒరిజినల్ పట్టు తేనె అండి. ఎన్ని సంవత్సరాలైనా మనకి ఇది నిల్వ ఉంటుంది. ఇది గిరిజన ప్రాంతం నుంచి అయితే తెప్పించుకున్నాము. నేను ఇందులోకి 1 టేబుల్ స్పూన్ తేనె వేసుకున్నాను. పట్టు తేనె అనేది సామాన్యంగా దొరకదండి. దొరికినప్పుడే దాన్ని మనం స్టోర్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. మనం దీన్ని నైట్ వేసుకుంటే ఉదయానికైతే దగ్గు అనేది తగ్గిపోతుందండి. నేను 100% చెప్తున్నాను. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. నేను మా పిల్లలు ఎక్కువగా వాడుతూ ఉంటామండి. మాకు ఎప్పుడు దగ్గు వచ్చినా జలుబు వచ్చినా ఈ కరక్కాయ చూర్ణాన్ని ఎక్కువగా వాడతాము. నైట్ వేసుకుంటే ఉదయానికైతే దగ్గు తగ్గిపోతుందండి. నేను ఫస్ట్ తీసుకుంటున్నాను, తర్వాత మా చిన్నోడికైతే ఇచ్చానండి. మా పిల్లలకైతే చిన్నప్పటి నుంచి ఇలా ఆయుర్వేదికంగా అలవాటండి. ప్రతి ఒక్క మెడిసిన్ కూడా ఉన్న, అందుకే వాళ్ళు తీసుకుంటూ ఉంటారు ఇలా. ఇది కొంచెం కసగా ఉంటుందండి కరక్కాయ చూర్ణం అనేది. అయినా కూడా చూడండి, మా పిల్లలకైతే బాగా అలవాటు అనమాట ఇలాంటి ఆయుర్వేదిక్ మెడిసిన్ అనేది. మా పెద్దోడండి, వీడికి దగ్గు లేదు కానీ మనం దగ్గున్న లేకపోయినా కూడా ఇది వాడొచ్చండి. మోషన్ కూడా ఫ్రీ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా ఉంది ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ రాయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ మన ఛానల్లో నేనైతే పోస్ట్ చేస్తాను. తప్పకుండా మన ఛానల్ని ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. మనం కరక్కాయ చూర్ణాన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడం వల్ల ఇది పురుగు పట్టకుండా ఉంటుంది, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. ఇది ప్యాకెట్ పెద్దది కాబట్టి బయట ఉంటే పురుగు అయితే పడుతుంది అనమాట. మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి. ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.